ఇందులో అమ్మవారి యొక్క పాదములు, జంగములు అంటే పిక్కలు అండి. పాదముల యొక్క వేళ్ళు, ఆ వేళ్ళకు ఉన్న గోళ్ళు, ఈ 3 విషయాలు చెప్తున్నారనమాట. జంగములు, పాదముల యొక్క వేళ్ళు, ఆ వేళ్ళకు ఉన్న గోళ్ళు. ఇదంతా అద్భుతమైన సాధనా క్రమం అండి. మొట్టమొదట సంబోధన గిరిసుతి. నేను గిరిసుతేకి వివరణ చాలాసార్లు చెప్పానండి మీకు. పిక్కల స్థానాన్ని ఎలా భావించుకోవాలి అంటే, ఇది ఒక అమ్ముల పొదిలాగా చెప్తున్నారనమాట. అంటే బాణాలు పెట్టుకునేది ఉంటది చూడండి, అంబుల పొది అని అంటారనమాట. మీకు భావం మొత్తం చెప్పాక అర్థమైపోతుందండి. ఆ వేళ్ళని బాణములు, ఆ వేళ్ళని బాణములు, ఆ వేళ్ళ కొన ఉన్న గోర్లను ఆ బాణముల యొక్క కొనలతో పోల్చి చెప్తున్నారండి. పరాజేతుం రుద్రం ద్విగుణ శర గర్భౌ గిరిసుతే. ఎవరు బయలుదేరారంట? మన్మథుడు బయలుదేరాడంట ఓడించాలని. ఎవరిని ఓడించాలని? పరమశివుణ్ణి ఓడించి పరమశివుణ్ణి జయించాలని చెప్పి మన్మథుడికి మామూలుగా 5 బాణాలు ఉంటాయండి. 5 బాణాలని రెండింతలు చెయ్యాలి. అప్పుడే పరమశివుణ్ణి కనీసం ఓడించగలను అనే ప్రయత్నం చెయ్యగలడు. అది చెబుతున్నారు ఇక్కడ. అక్కడ చూడండి, పిక్కల స్థానంలో ఒక అంబుల పొదిలాగా ఉంటుంది. మనం ఎప్పుడు అలా ఆలోచించం. ఇది శంకరాచార్యుల వారి యొక్క ప్రజ్ఞ. కాళ్ళకి 10 వేళ్ళు ఉంటాయి కదండి, 10 బాణములు చేసుకున్నాడు. ఆ బాణముల యొక్క ములికి నఖాగ్రములు, అవి దశశర ఫలాహ పాదయుగలి. దశ అంటే 10, 2 పాదములకి ఉన్న వేళ్ళు, దశ అంటే 10 అయిపోయినాయి, రెండింతలు చేశాడనమాట. వేళ్ళ కొనలు కూడా చాలా సానబెట్టి ఉన్నాయట. ఎందుకు? స్ఫు స్ఫురమక్కుట శానైక నిశితాహ. ఎందుకంటే దేవతలందరూ కూడా వాళ్ళ వాళ్ళ యొక్క కిరీటములతో అమ్మవారికి నమస్కరిస్తూ ప్రణమిల్లుతూ అమ్మ యొక్క ఆశీర్వాదం తీసుకుందామని ప్రతిరోజు మన ద్వీపానికి, చింతామణి గృహానికి వస్తూ ఉంటారండి. ఆ అమ్మవారికి ప్రణమిల్లుతారు కదా, ఆ కిరీటముల యొక్క రాపిడికి చక్కగా షార్ప్గా ములికి తేలి ఉన్నాయన్నమాట, మునదేలి ఉన్నాయన్నమాట. మన్మథుడు పరమశివుడి మీద యుద్ధమునకు ఎందుకు వెళ్ళాడు అని మీకు డౌట్ రావచ్చు. ఎందుకంటే పరమశివుణ్ణి ఏదో ఒక రకంగా జయించాలి అని మన్మథుని కోరిక. ఎందుకంటే పరమశివుని బాలాగ్ని నేత్రంతో దగ్ధం చేశాడు కదండి. అందుకని ఏదో ఒక రకంగా ఓడించాలి, గెలవాలి అని ఒక సంకల్పం ఉన్నది మన్మథుడిలో. అందుకని అన్ని రెండింతలుగా చెయ్యాలి. మరి పరమశివుడు ఏమిటట? త్రిపురాసుర సంహారం జరిగినప్పుడు భూమిని రథంగా చేసుకున్నాడు, విష్ణుమూర్తిని బాణంగా, మెరుపును ధనస్సుగా ఉన్నది, మెరుపు ధనస్సుగా ఉన్నది, రథచక్రాలు సూర్యుడు చంద్రుడుగా ఉన్నాడు, రథసారథిగా బ్రహ్మ ఉన్నాడు. అందుకని ఇప్పుడు మన్మథుడు అన్ని ఎక్కువగా చేసుకోవాలి, రెండింతలు చేసుకోవాలి అన్ని. అది ఒక చిత్ర కల్పన ద్వారా మనకి అమ్మవారి యొక్క జంగములు, పాదముల యొక్క వేళ్ళు, తర్వాత గోళ్ళ గురించి ఈ రకంగా ఒక చిత్రకల్పన చేసి చూపిస్తున్నారండి శంకరాచార్యుల వారు. అయితే సాధనా పరంగా చూసినా కూడా మనం అమ్మకి ఏది సమర్పించినా కూడా, జపం చేసినా, మంత్రం చేసినా, ఒక షోడశోపచార పూజ చేసినా అన్నీ కూడా ఆ తల్లి రెండింతల ఫలితం ఇస్తుందన్నమాట మనకి. అలా చెప్తున్నారు. అర్థమైందా అండి మీకు భావము? ఓకే అండి, నేను 81 ఒకసారి మీకు చదివిస్తాను. మీరు మిస్ అయ్యారు కదా. గురుత్వం విస్తారం క్షితిధరపతి పార్వతి నిజాత్ నితంబాధా ఛిద్యా త్వయి హరణ రూపేణ నిదధే అతస్తే విస్తీర్ణో గురురయమ శేషాం వసుమతీం నితంబ
ప్రాగ్భారః స్థగయతి లఘుత్వం నయతి చ గురుత్వం విస్తారం क्षितिधरपतिः पार्वती निजात् नितम्बादाच्छिद्या त्वयि हरनरूपेण निदधे अतस्ते विस्तीर्णो गुरुरयमशेषां वसुमतीं नितम्ब प्राग्भारः స్థగయతి లఘుత్వం నయతి చ. ఇక్కడ అమ్మవారి నితంబ సీమ అంటే అమ్మవారి అమ్మవారి కూర్చునే ఆసనం గురించి, పిరుదుల గురించి చెప్తున్నారండి. ఈ ఈ శ్లోకం భావం మీకు రాధ గారు రికార్డింగ్ పెడతారు కదా, అర్థమవుతుంది. మేడం